సహోదరుడు కుమార్ గారు ఈ వేదికని స్థాపించడం కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. సహోదరుని సహోదరి కుటుంబంని ఆయన పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని ఈ సమయంలో మీ చేతులు అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ పిల్లలతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. సహోదరు జయంతి ఆరోగ్యంని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. ఆమెను బలపరచండి తండ్రి. ఎప్పుడు మా శక్తి శూన్యం అవుతుందో మీ శక్తి ఇంకా ఎక్కువగా మేము రుచి చూసుటకు, ఇంకా ఎక్కువగా అనుభవించుటకు మీ కృప ఎప్పుడు చూపించే దేవుడై ఉన్నారు. ఆమెను బలపరచండి. జకర్యా గ్రంథం 4:6 మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా శక్తి చేత కాదు, మా బలం చేత కాదు, మీ ఆత్మ చేతని. మా ఏ పరిచర్య చేయాలన్నా తండ్రి మీ ఆత్మ చేతనే వీలవుతుంది. ఎందుకంటే మేము శారీరకంగా బలహీనులమై ఉన్నాం. అయితే తండ్రి ఈ సమయంలో చందు సహోదరుని కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఆయనకి ఇచ్చిన మీరు తలాంతులు బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో ప్రయాసంతో నేను చేసే అనేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ వారమంతా కూడా అన్నిట్లో సహోదరుడు ఎంతో నమ్మకంగా పాల్గొని నాకు సాయం చేసే సహోదరుడై ఉన్నాడు. ఆయన దీవించండి, ఆశీర్వదించండి. నెక్స్ట్ ఒక గంటని మీ చేతిలో అప్పచెప్తున్నాను తండ్రి. మా ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.